మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు మనం కలుసుకోవటం ప్రభు చిత్తము. మనం కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రైట్. మనము వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చూస్తే, దేవుని ప్రియమైన వారలారా, మీరు దేవునికి చాలా విలువైన వారు, దేవునికి ఇష్టలైన వారు. అందుకే ఈ మర్మాలు, ఈ రహస్యాలన్నీ కూడా దేవుడు మీతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ సందర్భం, ఈ వాక్యము చాలామంది చెప్పి ఉండొచ్చు. తర్వాత మీ అందరికి కూడా ఈ సందర్భం తెలిసి ఉండొచ్చు. అందులో ఒక కొత్త కోణాన్ని మనము ఈరోజు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక కుష్టి వ్యాధి దగ్గర వచ్చాడు. సీమోను అని చెప్పి ఒక కుష్టి వ్యాధి గల వ్యక్తి ఉంటే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు జాతి కావచ్చు, కులం కావచ్చు, మంచోడా చెడ్డోడా, లేకపోతే మూగోడా, లేకపోతే పెద్ద కులము చిన్న కులము అని చెప్పి చూడలేడు. వాడు కుష్టి వ్యాధిలోని ఎవ్వరు కూడా దగ్గర రానియారు. పాతకాలంలో కుష్టి వ్యాధి అంటే చాలా పెద్ద పాపం చేసినట్టు ఒక లెక్క ఉంటుండే. కుష్టి వ్యాధులను సెపరేట్ చేసేటోళ్ళు. కానీ యేసు ప్రభు వారు పిలిచినందుకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన కుష్టి వ్యాధి తగ్గిందో తగ్గలేదో మనకైతే తెలియదు. ఆయనకైతే కుష్టి వ్యాధి ఉండే. మళ్ళీ యేసు ప్రభు వచ్చిన తర్వాత స్వస్థపరిచి ఉండొచ్చు, లేకపోతే కుష్టి వ్యాధి అట్లనే ఉండొచ్చు, మనకు తెలియదు. నాకు తెలిసిన మట్టుకి యేసు ప్రభు వారిని స్వస్థపరిచి ఉండొచ్చు, కానీ ఆయనకు ఆ కుష్టి వ్యాధి తగ్గిపోయింది. మనకి ఇక్కడ అర్థం చేసుకోవటానికి ఆయన పేరు మెన్షన్ చేశారు. యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు. అక్కడ ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఏం చేసిందంటే, యేసు ప్రభు తల మీద అత్తరు అనే ఒక సెంటు బాటిల్ పోసింది. వెంటనే ఆ రూమ్ అంతా కూడా సువాసనతో నింపబడ్డది. భోజన పంక్తిలో యేసుప్రభు వారు కూర్చున్నారు. ఆ స్త్రీ వచ్చి అత్తర పగలగొట్టి యేసుప్రభు తల మీద పోశారు. ఆ పోయటం వల్ల మంచి స్మెల్ వచ్చింది. యేసుప్రభు శిష్యుల్లో కొంతమంది ఏమనుకున్నారు అంటే, అది ఇంత విలువైన అత్తరు ఈమె యేసుప్రభు తల మీద పగలగొట్టి ఇవ్వటం ఏంది? ఈ అత్తరు అమ్మి పైసలు వస్తాయి, పైసలు పేదలకు ఇవ్వచ్చు కదా, అది కూడా ఒక పుణ్యకార్యమే కదా, యేసు ప్రభు తలకు అంటితే ఏమొస్తుంది అని కొంతమంది ఆలోచించారు. హల్లెలూయా.
అప్పుడు యేసుప్రభు వాళ్ళ ఆలోచనను గ్రహించి ఏమన్నాడంటే, బీదలు ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు, నేను మీతోనే ఉండను కదా. ఈమె నా భూస్థాపితన నా నా సమాధికి ముందు ఈమె ఒక మంచి పని చేసింది. హల్లెలూయా. అంటే యూదులు అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే సుగంధ ద్రవ్యాలతో వాళ్ళ బాడీని మొత్తం కూడా అంటిస్తారనమాట. ఆ సుగంధ ద్రవ్యాలతో ఆ సెంట్ బాటిల్స్తో మొత్తం బాడీకి పూసినప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ బాడీ అనేది పాడవదన్నమాట. అది చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యం. కానీ ఈమె ఏం చేసిందంటే యేసుప్రభు వారు బతుకున్నప్పుడే చేసింది. అదే అంటున్నాడు యేసుప్రభు వారు, నా భూస్థాపితం కార్యక్రమానికి ముందు ఈమె పని చేసింది. నా సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈ భూమి ఉన్నంత వరకు ఆమె గురించి మాట్లాడుకుంటారు అని ఆమె గురించి యేసుప్రభు వారు చెప్పారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభుకి ఆమె దగ్గర ఉన్న విలువ అనేది ఇచ్చిందనమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విలువైనది ఇచ్చిన తర్వాత ఏమైందంటే యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి ఉన్నంత వరకు ఆమె గురించి మాట్లాడబడుతుంది, ఆమెను ప్రశంసిస్తూనే ఉంటారు అని యేసుప్రభు వారు చెప్పిండు. యేసుప్రభు వారు ఈ మాట చెప్పినప్పుడు ఎవరు బుక్ రాయలే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మత్తయి అనే భక్తుడు ఈ బుక్ రాసిండు. అది దేవుడు రాపిచ్చాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రభువు కోసం ఏదైతే చేస్తామో దానికి ఖచ్చితంగా ఫలితం అనేది ఎప్పటికి ఉంటుంది. నువ్వు ప్రభువు కోసం ఏది చేసినా, ఇప్పుడు ఒక సేవ చేయటం, ఒక దేశం కోసం ప్రార్థన చేయటం, యేసు ప్రభు కాలు నొక్కినట్టు, చేతులు నొక్కినట్టు, తర్వాత పేదవారిని పరామర్శించినప్పుడు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టినప్పుడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఎవరైనా కష్టాలు బాధలు వేదనతో ఉంటే వాళ్ళని పరామర్శించి వాళ్ళని పలకరించి వచ్చినప్పుడు ఏంటంటే యేసు ప్రభునే పరామర్శించినట్టు. ఈ మాటలు కూడా యేసు ప్రభు ఒక దగ్గర చెప్తాడు, నేను గొర్రెలను తర్వాత మేకలను నేను వేరు చేసి గొర్రెలు ఎలా ఉంటారు అంటే, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి కలిశారు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడనీకి వచ్చారు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టిరు, నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు వస్త్రాలు ఇచ్చిర్రు, నాకు అవసరాన్ని అన్నీ తీర్చిరు అని యేసు ప్రభు చెప్తాడు గొర్రెలను చూసి. అంటే గొర్రె లాంటి మనుషులు ఉన్నారు అని. అప్పుడు అడుగుతారు వాళ్ళు, నువ్వు ఎప్పుడు జైలుకి పోయినావు, నువ్వు ఎప్పుడు హాస్పిటల్ పోయినావు. అప్పుడు కొంతమందిని చూపించి, ఇగో మీరు ఒక 6 నెలలు నేను సేవ చేయమని చెప్పినా కదా, ఈ 6 నెలలు సేవ చేయమని నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళి అందరికీ ప్రార్థన చేసిర్రు, నూనె రాసిర్రు, స్వస్థపరిచారు, దయ్యాలను వెలగొట్టారు, రోగులను బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని మీరు లేపారు, మీరు సేవ చేశారు, మీరు వాళ్ళకి సేవ చేశారు కాబట్టి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అన్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే యేసుప్రభు వారు చనిపోక ముందు ఏం చేసిందంటే నా తల మీద నూనె, ఆ అత్తర్ అనే సెంట్ చాలా కాస్ట్లీ అనమాట. అసలు అది కొనాలి అని అంటే మొత్తం ఇల్లంతా అమ్మి పెట్టాలి. అప్పటి ఉన్న రోజుల్లో ₹1,00,000 ₹1,00,00,000 వరకు ఉంటుంది అది, ఆ సెంట్. అట్లాంటి అప్పటి కాలంలో చాలా విలువైనది. ఆమె యేసు ప్రభుకి ఇచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కొంతమందికి కలుస్తాము, వాక్యం చెప్తాము, ప్రేయర్ చేస్తాము, సెట్ చేస్తాము, బాధ నుంచి, ఇవన్నీ కూడా యేసు ప్రభుకు పరిచర్య చేసినట్టే. దాని గురించి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. దేవుడు దివ్య గ్రంథంలో మన గురించి రాసుకుంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సేమ్ ఇలాంటి కథను ఇంకో కథ ఉంటుంది. యేసుప్రభు వారు ఇట్లనే సీమోన్ ఇంటికి వస్తాడు. ఆ సీమోన్ వేరే ఉండొచ్చు. ఒక ఆమె ఫుల్ పాపం చేసి ఉంటుంది. ఆమె యేసుప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్ళతో యేసుప్రభు పాదాలంతా కడిగింది. చాలా కన్నీరు గార్చింది ఆమె. తర్వాత ఆమె వెంట్రుకలతో యేసుప్రభు పాదాలు తుడిచింది. అప్పుడు సీమోన్ అనుకుంటాడు, అరే నా ప్రవక్త కదా,
ఈయనకు అన్నీ తెలుసు కదా, ఈయన ఎందుకు ఆమె అన్ని పాపాలు చేస్తుంటే ముట్టుకోనికి ఇస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, చూడు సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం నాకు కాళ్ళు కడుక్కోనికి నీళ్ళు కూడా ఇవ్వలేవు. ఈమె నన్ను చాలా ప్రేమిస్తుంది. ఆమె నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె కన్నీరు గార్చింది. ఈమె నన్ను ఎక్కువ ప్రేమించింది కాబట్టి ఈమె ఎక్కువ పాపాలు పోయినాయి. ఎవరైతే నన్ను ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎక్కువ పాపాలు పోతాయి. ఎవరైతే నన్ను తక్కువ ప్రేమిస్తారో తక్కువ పాపాలు పోతాయి. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది అని అంటే యేసుప్రభు పాదాలు కడిగింది, యేసుప్రభుని ప్రేమించింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఒక స్త్రీ ఏమో నూనె పోసి అత్తరు ప్రభు తల మీద వేసింది, ఒక స్త్రీ ఏమో ప్రభు పాదాలు కడిగింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక స్త్రీ ఏమో తన కన్నీళ్ళు ఖర్చు పెట్టింది, ఒక స్త్రీ ఏమో తనకున్నదంతా విలువైన డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టింది. రెండు కూడా సేవనే, రెండు కూడా పరిచర్యలే. ఈ రెండిటికి చేయటం వల్ల బైబిల్లో వాళ్ళ పేర్లు అనేటివి రాయబడ్డాయి. వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు లేదు కానీ వాళ్ళు చేసిన సేవా త్యాగము రాయబడ్డది. హల్లెలూయా. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ప్రభు కోసం ఏదైనా చేయాలి. హల్లెలూయా. ఏదైనా ఖర్చు పెట్టాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఖర్చు పెట్టాలి అంటే చాలామంది చాలా ఈజీగా ఏంటంటే డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టడం చాలా ఈజీ. హల్లెలూయా. ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు కష్టాలు బాధలు ఉన్నాయి, నేను మీకు ప్రేయర్ చేసినా మీరు మంచిగా అయిపోయారు. మీ దగ్గర డబ్బు లేకపోతే కూడా అప్పు చేసి ఇచ్చేస్తారు. అరే బ్రదర్ అంత దూరం నుంచి వచ్చిండు, వేరే వాళ్ళు ఇన్ని పైసలు తీసుకుంటాడు, ఆయన ఏం తీసుకోలేడని మీరు అప్పు చేసి పైసలు ఇచ్చేస్తారు, అప్పు తీర్చుకుంటారు. డబ్బులు ఇవ్వటం గొప్ప విషయం కాదు, విలువైనది ఇవ్వటం గొప్ప విషయం. మన దగ్గర విలువైనది అన్నిటికంటే ఏది అంటే మన ప్రాణం, తర్వాత మన సమయం. సమయం అనేది చాలా విలువైనది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనం దేవునికి ఇవ్వటం అనేది నేర్చుకోవాలి మన జీవితం మొత్తంలో. ఫస్ట్ దేవుని సేవ, ప్రథమ సేవ ఏంటంటే ప్రభువుతో ఏకాంత ప్రార్థన గడపటం, ప్రభువుతో సహవాసం చేయటం అనేది ఫస్ట్ పరిచర్య. అది చేయకుండా పబ్లిక్కి పోయి ఓ సువార్త చెప్తా అంటే అసలు పరిచర్యనే కాదు. ఎందుకంటే ప్రభువుకు ఫస్ట్ ఎవరైతే పరిచర్య చేస్తారో బయట కూడా పరిచర్య చేయగలుగుతారు. బయట పరిచర్య చేసేటోడు ప్రభువుకి పరిచర్య చేయలేడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు పరిచర్యకు ముందు తండ్రితో ఆయన పరిచర్య చేసిండు. రాత్రంతా ప్రేయర్లో ఉంటుండే, పొద్దంతా ప్రేయర్లో ఉంటుండే. తర్వాత తండ్రి ఎట్లా చెప్తుండేనో అప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రజలకు విడుదల చేసేటోడు, వాళ్ళ పేర్లు పిలిచేటోడు, వాళ్ళని రప్పించేటోడు, వాళ్ళని బాగు చేసేటోడు, వాక్యం చెప్పేటోడు, రోగులను బాగు చేసేటోడు, స్వస్థపరిచేటోడు. ఆయన దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్ బాగా అయిపోయాడు, ప్రతి వ్యక్తి కోరిక తీర్చాడు. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. కథ వాని కళ్ళు వచ్చేసింది. ఒక పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోతుంది, యేసుప్రభు వాళ్ళ అమ్మగారు పిలుస్తారు, ఓకే అమ్మ అని చెప్పి ఆ నీళ్ళని ద్రాక్షరసంగా చేస్తారు. ఆ ద్రాక్షరసం తయారు చేయడానికి 10 ఏళ్ళు పడుతుందంట. యేసుప్రభు వారు ఏం చేశారంటే ఒక 5-10 నిమిషాల్లో చేసేసిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వాటికి అన్నిటికంటే ముందు ఆయన ఏం చేసిండంటే తండ్రి దగ్గర పరిచర్య చేసిండు. మన జీవితంలో కూడా మనం పరిచర్య చేయాలి, దేవుని కోసం ఏదైనా చేయాలి అంటే ప్రథమంగా ఏమంటే మనం ప్రేయర్లో గడపాలి. ఆ ప్రేయర్ ఏంది అని అంటే నా అప్పులు పోవాలి, నా రోగాలు పోవాలి, నా కష్టాలు పోవాలి, నా బాధలు పోవాలి, నా వ్యాధులు పోవాలి. అక్కడ మళ్ళీ నీదే పిటిషన్ ఉండకూడదు. దేవునికి ఏది కావాలో అది అడగాలి. ఏ రోజైనా అడిగిర్రా మీరు, ప్రభా నువ్వు చెప్పు నేను చేస్తా, నువ్వేమనుకుంటున్నావు, నేను ఇంకా ఏం మారాలి, నా లోపల ఏది మార్చుకోవాలి, ఎప్పుడైనా అడిగినామా మనం? అట్లా అడగం మనం. మనం ఎట్లా అడుగుతామంటే నాకు ఈ సమస్య ఉంది, ఇది పోవాలా, నాకు ఈ కష్టం ఉంది, బుద్ధి పోవాలా. హల్లెలూయా. అది పోతుంది. తర్వాత ఏం చేస్తారు, కానుక ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు, అంతే.
హల్లెలూయా. అది ఒక భక్తుని యొక్క లక్షణం కానే కాదు. భక్తుడు అంటే ఏంది అని అంటే, భక్తి అంటే ఏంది అంటే హృదయంలోకి వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి అక్కడ ఏం జరగబోతుందో, అక్కడ ఏం కావాలి ఆయనకి. అది ఒక భక్తుడు యొక్క లక్షణం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఆమె తెలుసుకుంది, ఇక్కడ ఈమె తెలుసుకుంది. హల్లెలూయా. అందుకే ప్రభు వాళ్ళని ఏం చేసిండంటే దీవించిండు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమని ఫోన్ కట్ చేస్తున్నాను. హార్ట్ అటాక్ వచ్చిందండి, మా బాబుకి ఫోన్ వచ్చింది, కొద్దిగా అక్కడ ఫోన్ చేస్తున్నానా. సరే అమ్మ, కట్ చేయండి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా నాకు చెప్పకండి, మీరు కట్ అయిపోండి, మళ్ళీ ఫోన్ నెట్ ఆఫ్ చేస్తే మళ్ళీ మీకు ఫోన్ రాదు, నేను చెప్పేది ఎగిరిపోతుంది ఎటో. రైట్. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నాకు అది కావాలి చేస్తారు. ఓకే, అది పరిపూర్ణ భక్తి కాదు, పరిపూర్ణ ప్రార్థన కాదు. పరిపూర్ణ ప్రార్థన అంటే ఏంటంటే దేవుణ్ణి అడగటం, ప్రభా నేను ఏం చేయాలి. ఈరోజు ఇచ్చినావు శనివారం, ఇప్పుడు నా చేతిలో 18 గంటలు ఉన్నాయి. పొద్దున 6 గంటలకు లేచినాం అనుకోండి, నైట్ 12 గంటలకి మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతుంది. కాబట్టి 18 గంటలు ఉంటాయి మనకి. ఈ 18 గంటలు నేను ఏం చేయాలా ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు చెప్పు. నన్ను హిస్సోప్తో కడుగు, హిమముతో కడుగు, నా తప్పిదమ్ములు అన్నీ కూడా నువ్వు నాకు చెప్పు, నేను నేర్చుకుంటాను, నేను విడుదల ఇది నేర్చుకోవాలి. అట్లా అడిగిన తర్వాత కొద్దిసేపు ఏం చేయాలంటే మనం వెయిట్ చేయాలి. ప్రభా నేను ఏం చేయాలి నాకు చెప్పండి అని ప్రేయర్ చేసుకొని కొద్దిసేపు సైలెంట్గా ఉండాలి. అసలు ఏం చెప్తాడో ప్రభు. దేవుడు తలంపుల ద్వారానే మాట్లాడతాడు, దర్శనం ద్వారానే మాట్లాడతాడు. నేను అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మ్యాక్సిమం స్వరం ద్వారానే మాట్లాడతాడు. అసలు ఆ కాన్సెప్ట్ కూడా నా మైండ్లో ఉండదు. ఆ స్వరం ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమైపోతుంది నాకు, ఓహో ఇట్లా చేయాలనుకుంటున్నాను, దానికి మూమెంట్ ఇచ్చేస్తే అది రాసుకుంటాను అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని ఏమంటారు అంటే పరిపూర్ణమైన భక్తి సాధన అంటారు. రెండోది దేవుని ఎదుట వేచి చూడటం అనే మాట కూడా వాడతారు. హల్లెలూయా. ఈ ఈ ఈ ఈ పర్టికులర్లో మనం రావాలి. ఎప్పుడు కూడా నా అప్పులు పోవాలి, నా రోగాలు పోవాలి, నా కష్టాలు పోవాలి. హల్లెలూయా. మనం ఇది నాకు రోగం ఎందుకు వచ్చింది, రోగం రాకుండా ఉంటే నేను ఏం చేయాలి, ఇట్లా అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ నీకు రోగం అనేది తగ్గిపోతుంది. నీ తప్పు నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆ తప్పు చేయకుండా ఉంటావు. దాని తర్వాత నీకు అసలు తప్పే కనబడదు, ఇక గుంతలో పడవు అన్నమాట. హల్లెలూయా. గుంతలోకి వెళ్ళి బయటికి తీసుకురా అన్నది ఒకటి, ఆ గుంతలోనే పడకూడదు అన్నది ఇంకొకటి. హల్లెలూయా. గుంతలోకి వెళ్ళి బయటికి వస్తాం, మళ్ళీ గుంతలో పడతాం. అదే ఇక్కడ గుంత ఉంది పడకూడదని మనకు తెలిస్తే ఇంక ఎప్పుడు కూడా ఏ గుంత నేను పడేయదు, నువ్వు పడలేవు. ఇదే పరిపూర్ణ ప్రార్థన జీవితం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అడగాల దేవుణ్ణి, ప్రభా నేనేం చేయాలి, నన్ను ఎందుకు పుట్టించావు, నాలో ఉన్న పాపాలు ఇంకా చెప్పు, నేను ఇంకా ఏం మార్చుకోవాలి, నేను ఇంకా కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేస్తా. హల్లెలూయా. ఒక దగ్గర మనం పనికి వెళ్ళాం, అక్కడ చెప్తాం, సార్ ఇంకేం చేయాలి, కొద్దిసేపు ఆగు నాకు గుర్తొస్తే చెప్తా అంటే ఆగిపోతాం. అక్కడ అడుగుతూ ఉంటాం పదే పదే. హల్లెలూయా. శాలరీ ఇవ్వలేడు, శాలరీ ఇవ్వండి సార్ అని చెప్తాం, ఆగు కొద్దిసేపు అంటాడు ఆయన, అప్పుడు ఆగిపోతాం. ఆయన ఎప్పుడు ఇస్తాడని చెప్పి చాలా కంగారు టెన్షన్ ఉంటే అది తీసుకోగానే అది శాలరీ మనం తెచ్చుకుంటాం. అట్లనే ప్రభువు దగ్గర కూడా మనం అడగాలి, అడిగి మనం పొందుకోవటం నేర్చుకోవాలి. అడగటంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మన సమస్య కోసం అడుగుతున్నాం, రెండవది సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఏం చేయాలి చెప్పు ప్రభు. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన ఇర్మియా భక్తుడు చేసిండు, యెషయా భక్తుడు చేసిండు. హల్లెలూయా. పౌలు భక్తుడు చేసిండు. పౌలు భక్తునికి యేసు ప్రభు వారు లైవ్లో కనబడ్డాడు. లైవ్లో ఇట్లా మెలకు ఉన్నప్పుడే యేసయ్య డైరెక్ట్ కనబడి మాట్లాడాడు.
పెద్ద వెలుగు, ఆ వెలుగులో యేసయ్య కనబడ్డాడు. ఆ వెలుగును చూడలేకనే నా కళ్ళు ఎగిరిపోయినాయి. పౌలా పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. పౌలు తన సాక్ష్యం రాజుకు చెప్తున్నప్పుడు అప్పుడు చెప్తాడు ఈ మాట. అప్పుడు నువ్వు హింసించుచున్న యేసు నేనే, ముళ్ళను తన్నటం అసాధ్యం అంటాడు. ఈ మాట తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. నేనేం చేయాలా ప్రభు అంటాడు. నువ్వు దమస్కో మార్గంలో వెళ్ళు, నీకు అన్నీ కూడా తెలియపరచబడుతుంది అంటాడు. హల్లెలూయా. నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? ప్లీజ్ టెల్ మీ లార్డ్. నేనేం చేయాలా నాకు చెప్పు ప్రభు అంటాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం రోజు అడగాల, ప్రభా నేనేం చేయాలి? నాకు 2 పిల్లల్ని ఇచ్చినావు, నేనేం చేయాలి? ఆల్రెడీ నా వయసు సగం అయిపోయింది, నేనేం చేయాలి? ఈ నెలలో ఆల్రెడీ 18 రోజులు అయిపోయింది, నేనేం చేయాలి? నాకు భర్తనిచ్చినావు, నాకు భార్యనిచ్చినావు, నేనేం చేయాలి? నాకు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చినావు, ఏం చేయాలి? నాకు అసలు ఈరోజు డబ్బులే లేవు, నేనేం చేయాలి? ఇది అడగాల మనం. ఇది పరిపూర్ణమైన భక్తికి ఒక మెట్టు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ అత్తరు తలకు పూసిన స్త్రీకి అర్థమైంది, యేసుప్రభు వారు త్వరలో చనిపోతారు, ఆయన భూస్థాపితానికి నేను ఏదో ఒకటి చెయ్యాలని ఆమె విలువైన అత్తరు బొడ్డు తెచ్చి యేసుప్రభు తల మీద వేసేసింది. ఆమె యేసుప్రభు కూడా హ్యాపీ అయిపోయాడు. అరే నేను చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యం ఈమె ముందనే మొదలుపెట్టింది. ఆమె అత్తరు పోయటం తర్వాత యేసుప్రభు సమాధి అనేది స్టార్ట్ అవుతుంది. అదే రోజు యేసుప్రభు వారు తీర్పుకి అప్పచెప్పబడతారు. హల్లెలూయా. అట్లనే మగ్దలేని మరియా అనేట ఆమె ఆదివారం తెల్లవారినప్పుడు ఆమె ఆ సమాధి దగ్గరకు వచ్చి యేసుప్రభుని వెతుకుతూ ఉంటుంది. యేసుప్రభు కనబడితే యేసుప్రభుని తెచ్చుకుందాం అనుకుంటుంది ఆమె ఇంటికి. హల్లెలూయా. అంత ప్రేమిస్తుంది ఆమె. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారల, దేవుణ్ణి మనము బాగా ప్రేమించాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఏం కావాలా, ఇది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినా అనుకోండి, బ్రదర్ మీరు ఏం తింటారు, ఏమి ఇష్టంతో తింటారు, పైసలు లేకపోయినా అప్పు చేసైనా పెట్టేస్తారు. హల్లెలూయా. అందరు కూడా అట్లనే ఉన్నారు. నాకు దేవుడు మంచి వ్యక్తులను ఇచ్చాడు, అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రేమ ఉంది కాబట్టి ఇంకేం తింటారు, ఇంకా ఏం చేస్తారు. హల్లెలూయా. బ్రదర్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా, బిర్యానీ తింటారా? బ్రదర్ జస్ట్ నీళ్ళు తాగి వెళ్ళిపో అని చెప్పారు. హల్లెలూయా. అట్లనే దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం అడగాలి, ప్రభువా నేను ఏం చేయాలి, ఈ మధ్యాహ్నం నేను ఏం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి ఈరోజు సేవకి, ప్రభు 1 నెల తర్వాత నేను ఏం చేయాలి, ప్రభువా ఇగో పలానా వ్యక్తి నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నాడు, నేను ఎలా ఉండాలి వారితోటి, ప్రభువా నాకు ఈ సమస్య వస్తుంది, దీంట్లోకి నేను ఎట్లా బయటపడాలి, ప్రభువా నేను ఏం చేయాలి. ఇది చాలా ఇది పరిపూర్ణత అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఇలాంటి విషయాలు మనము తెలుసుకొని మనం చేస్తూ ఉంటామో దేవుడు చాలా సంతోషపడతాడు. హల్లెలూయా. అంటే ఇన్ని రోజులు మీరు ప్రార్థన చేసిర్రు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఓకే, కానీ దాన్ని మీరు ఇప్పుడు మార్చాలి మీరు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎదిగినాం. చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఓన్లీ నాకు అన్నం కావాలా, కూర కావాలా అని ఏడుస్తాం, అది దొరుకుతుంది. పెద్దగా అయిన తర్వాత ఆలోచిస్తాం, ఏది తింటే బాగుంటుంది, ఇప్పుడు తినాలన్నా వద్దా, అప్పుడేమో ఖచ్చితంగా తినాలని ఉంటుంది, ఇప్పుడేమో తినాలన్నా వద్దా అని ఆలోచిస్తుంది, ఏది తింటే ఏమైతే ఆలోచిస్తుంది. అట్లనే ఇప్పుడు మీరు అందరూ కూడా ఆత్మీయంగా ఎదిగిర్రు కాబట్టి మీరు ప్రార్థన చేసేది కూడా ఎదుగుదల రావాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు పర్టికులర్ సమస్య కోసం అడిగినప్పుడు నేను నీతో మాట్లాడతాను. మన లోపల ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఏ దైవజనుడు ప్రవచనం చెప్తాడు, ఎక్కడ ఎవరు దర్శనం చెప్తారు, ఎక్కడ ఎవరు ప్రవచనం చెప్తారు, ఎక్కడ నా గురించి చెప్తారు అనేదే మనం చూస్తూ ఉంటాం కానీ దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోం. హల్లెలూయా. దేవుడు మాట్లాడడం మరి మాట్లాడతాడు.
ఒక పరిపూర్ణ భక్తుడు ఏం చేస్తాడంటే దేవుడు మాట్లాడింది వింటాడు. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవంలో ఎట్లా ఉంటారు అని అంటే, అటు ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, తర్వాత పంచాంగం కూడా చూస్తారు, జ్యోతిష్యం చూస్తారు. ప్రతిరోజు ఒక పంచాంగం ఉంటుంది. ఆ తిథి, ఆ నక్షత్రాలు, తర్వాత ఆ రాశిని బట్టి వాళ్ళ మంచి టైం ఎప్పుడు, చెడ్డ టైం ఎప్పుడు వీళ్ళే చూసుకొని దాని ప్రకారం మూమెంట్ ఇస్తారు. దాని అర్థం ఏంటంటే 2 అర్థాలు వస్తున్నాయి. ఒకటేమో నువ్వు దేవుని నమ్ముతలేవు, రెండోది ఏంటంటే దేవుని యొక్క ఆత్మను నిన్ను నువ్వు అప్పగించుకుంటలేవు. ఎంతసేపు నాకు కష్టాలు రావద్దు, నాకు బాధలు రావద్దు, నువ్వు భయపడుతున్నావు. అందుకే నువ్వు రాశులు, ఫలాలు, పంచాంగం చూస్తున్నావు. భయపడేటోడు ఇవన్నీ చూడడు. శత్రువు అంటే భయం నీకు, సమస్యలంటే భయం నువ్వు ఎప్పుడు కూడా జయ జీవితం కలిగి ఉండవు. హల్లెలూయా. అపనమ్మకంలోనే ఉంటావు, దౌర్భాగ్యమైన స్థితిలోనే ఉంటాం. చాలామంది క్రిస్టియన్స్ అన్యుల దగ్గర నుంచి వచ్చి కూడా ఇప్పుడు కూడా అన్యుల పద్ధతిలోనే పోతారు. పిల్లలకి ఏమైనా అవుతుందని చెప్పి దిష్టి పెట్టడం, మస్జిద్కి పోయి ఏమో తాయెత్తు కట్టియటం, కాళ్ళకి ఆడపిల్లలు ఉంటే లెఫ్ట్ కాళ్ళకి ఆ నల్లది దారం కట్టడం, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు కడతారు అది. హల్లెలూయా. యాజ్ ఎ క్రిస్టియన్గా మరి నువ్వు ఏం నేర్చుకున్నావు దేవుని దగ్గర? అవన్నీ నువ్వు పాటిస్తున్నావు అంటే నీకు నిజంగా దేవుని మీద నమ్మకం లేదు. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ దగ్గర పోయినప్పుడు కొన్ని చెప్తుంటా, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలని చెప్తాను. ఇవి ఎందుకు చెప్తాను అని అంటే, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి సైతాన్ చాలా శోధిస్తుంది. పిల్లలు పుట్టడం సైతానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే పిల్లలు పుట్టడం అనేది ఒక సంతోషం. తర్వాత ఒక తండ్రి అయ్యే స్టేజ్, ఒక తల్లి అయ్యే స్టేజ్, తాత అయ్యే స్టేజ్, పిల్లల కోసం పిల్లలు పుట్టాలనే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ క్రిస్టియానిటీలో తీసుకురావద్దు. ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి గ్రహణం పట్టింది బ్రదర్, మరి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని బయట తిరగద్దు అంటున్నారు, మరి మీరేమంటారు అన్న. నేను చెప్పిన గ్రహణం పట్టింది కాబట్టి దూరంగా ఉండండి. అదేంటి బైబిల్లో లేదు కదా. నేను చెప్పిన బైబిల్ కాదు, గ్రహణం పట్టినప్పుడు అల్ట్రా వైలెంట్ రేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటంలో తప్పేమి లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పినాను. ఇక్కడేం పంచాంగం చూస్తలేడు, ఇక్కడేం ఆచారం చూస్తలేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తాకింది, పసుపు పెడతాం మనం, పెట్టచ్చు, అది యాంటీబయాటిక్ అది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు అంటే పసుపు మొత్తం కాళ్ళకి రాసుకుంటారు, దాని తర్వాత మెడకి రాసుకుంటారు. అదొక ఆచారం లెక్క చేస్తారు. అట్లా చేయకూడదు. నీకు నొప్పి వచ్చింది, బాధ వచ్చింది, పసుపు పెట్టుకోవచ్చు. హిందూ పద్ధతులు, ఆచారాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది నిజమైన భక్తి ఎట్లయితుంది మీరు చెప్పండి. హల్లెలూయా. ఈ పంచాంగాలు చూసేటోళ్ళు, దాని తర్వాత ఈ రాశులు, ఫలాలు వెతికేటోళ్ళు, వాళ్ళ జీవితం చూడండి, సగం సగం ఉంటుంది. నాకు చెప్తారు, నాకు ప్రేయర్ చేయబుద్ధి కావట్లే, నాకు బైబిల్ చదవబుద్ధి కావట్లే, నాకు అసలు ఏం చేయబుద్ధి కావట్లే. మరి కాదు, మరి నువ్వు పంచాంగం చదివినప్పుడు, పంచాంగం చూసినప్పుడు ఏమవుతుంది, ఆ పంచాంగం చూస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న సైతాన్ని నీ లోపల వచ్చి కూర్చుంటుంది. అదే నీకు ఆట ఆడిపిస్తుంటుంది. నువ్వు ప్రేయర్లో ఎట్లా వస్తావు? హల్లెలూయా. పోనీ దేవుడు చెప్పాలి కదా, పంచాంగం చూసినాడు అని. దేవుడు ఏమన్నాడు? నన్ను చూసినాడు అన్నాడు, నన్ను చూస్తున్నాడు అని చెప్పిండు, అంతే. హల్లెలూయా. ఒక క్రైస్తవ జీవితంలో చాలామందికి ఎట్లా అంటే రిస్క్ తీసుకోవటం ఇష్టం ఉండదు. బాధలు అనుభవించకుండా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అసలు కష్టాలే రాకూడదు, బాధలే రాకూడదు అని అనిపిస్తుంది. కానీ క్రైస్తవ జీవితం అది కాదు. అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఎందులో ఉంటుందంటే క్రిస్టియానిటీలోనే ఉంటుంది. ఎవడన్నా కొడితే మనం తిట్టద్దు, కొట్టద్దు, వాడు కొడితే కొట్టించుకోవాలి.
ఇది ఎక్కడ న్యాయం? అవమానాలు భరించాలి, నిందలు భరించాలి, వేదనలు భరించాలి, మళ్ళీ ఏం చెప్పకూడదు, మన ఫీలింగ్స్ ఇతరుల మీద రుద్దకూడదు. చాలా కష్టం ఇది, కానీ చేయాల్సి వస్తుంది. ఇది చేస్తేనే దేవునికి మహిమ వస్తుందని రాయబడ్డది. అంతం వరకు సహించేవాడు ధన్యుడు, మిగతావాడు అన్యుడు అని చెప్పిండు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీ జిందగీ మొత్తంలో, మీ జీవితం మొత్తంలో ఏ రోజైనా మీరు ఇలాంటి ప్రార్థన చేసిర్రా? ప్రభువా నువ్వు నాకు చెప్పు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఈ 24 గంటలు నేను ఎలా వాడాలి, ఈ నెల నాకు 5,000 ఇచ్చినా నేను ఎలా వాడాలి? ఏ రోజైనా అడిగినమ్మా? ఒకవేళ అడగలే బ్రదర్, ఎప్పుడు అసలు ఆ థాటే రాలేదు అంటే నువ్వు పరిపూర్ణ ప్రార్థన ఇంతవరకు చేయలేదని అర్థం. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ యేసు ప్రభు వారు చనిపోతారని తెలుసు కాబట్టి ఆమె యేసు ప్రభు వారు చనిపోకముందే భూస్థాపన కార్యక్రమం కోసం అత్తరు పూసేసింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం ప్రభు మనసుని క్యాచ్ చేయాలి, అది నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు, ప్రభు ఈ విషయం బట్టి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇది మనం క్యాచ్ చేయాలి. ఒక పరిపూర్ణమైన భక్తుని యొక్క బండ గుర్తులు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఆ రేంజ్ క్రైస్తవ జీవితాన్ని మనం బ్రతకగలగాలి. అది దేవుడు సంతోషపడతాడు. అది నిజమైన క్రైస్తవుని యొక్క గుణం అన్నమాట. హల్లెలూయా. సండే చర్చికి పోయి హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పి చప్పట్లు కొట్టేసి ఆడ కానుకలు ఇచ్చేసి ఉపవాస ప్రార్థనలు చేసుకొని ఆరాధన చేసుకొని ఇదొకటే కాదు. హల్లెలూయా. ప్రభు మనసుని క్యాచ్ చేయాలి. పౌలు భక్తుడు ప్రభు మనసుని క్యాచ్ చేసిండు. పేతుడు భక్తుడు ప్రభు మనసుని క్యాచ్ చేసిండు. యేసు ప్రభు శిష్యులు ప్రభు మనసుని క్యాచ్ చేశాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎం దేవదాస్ అయ్య గారని ఒక పేరుగాంచిన దైవజనుడు ఉన్నాడు, చనిపోయాడు ఆయన మంచి లూథరన్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాడు. దేవుడు ఆయనకు చెప్పిండు, ఏమని చెప్పిండు, అందులోకి బయటకు వచ్చేసాయి నువ్వు అని. తన తల్లి సంఘం నుంచి బయటికి రావడానికి చాలా కష్టమైంది, కానీ దేవుడు చెప్పినందుకు వచ్చేసాడు. అప్పుడు బంగారపు అక్షరాలతో బైబిల్ మిషన్ అని పెట్టు అని చెప్పిండు. అది పెట్టిన తర్వాత అందులో బాగా సేవలో వాడబడ్డాడు. వేరే దేశాలకు వెళ్ళి వచ్చి ఆంధ్ర ఇక్కడ ఇండియాలో సంఘాలు కడితే ఈయన ఇక్కడ నుంచి వేరే దేశాల్లో పోయి సంఘాలు కట్టిండు. ప్రపంచమంతా ఆయన సంఘాలు, ఆయన స్థాపించిన సంఘాలు. దేవుడు ఆయన ఇట్లా వాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడంటే ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించద్దు, నీకేదైనా కావాలంటే ప్రభువుని అడిగి తెలుసుకో అన్నాడు. ప్రభువుని అడుగు తెలుసుకో. నేను నిజంగా మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయినా. ఆయన అంత గొప్ప భక్తుడు ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన మాట అంటున్నాడు. ఓహో, అందుకే ఎవరిని దూషించద్దా, ఎవరిని ఏమనకూడదా, ఏదైనా ఉంటే ప్రభువుని అడిగి తెలుసుకోవాలని అర్థమైంది. ఎందుకంటే పరిచర్యలు అన్నీ కూడా ఆయనవే. పరిచర్యలు నానా రకం, ప్రభు ఒక్కడే అని బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిచర్య చేస్తారు. ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క అభిషేకం ఉంటుంది. 100 మంది పాస్టర్లు ఉంటే 100 మందికి 100 రకాల అభిషేకాలు ఉంటాయి. మనం ప్రశ్నించలేము, మన వల్ల కాదు అది. మనం అందులో నేర్చుకోవాలి. మనకు నచ్చకపోతే పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువా నేను ఏం చేయాలి, ప్రభువా నేను ఏం చేయాలి. ఈరోజు నైట్ వండుకోవాలా, ఆల్ నైట్ ప్రేయర్ చేయాలా, రేపు ఏం చేయాలి. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో సేవ చేసేటోళ్ళకైతే ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది సేవ చేసేటోళ్ళు సేవకు వచ్చి దేవుని మనసుని అడగకుండా వీళ్ళు సొంతంగా చేసుకుంటూ పోతారు. విశ్వాసాల మీద తప్పులు రుద్దుతారు, విశ్వాసాలను దబాయిస్తారు. హల్లెలూయా. విశ్వాస దేవుని విశ్వాస. అది నీకేడుంది అధికారం, నీకు ఎవడిచ్చింది అధికారం? గొడవ పడతారు, వాళ్ళ పరువు తీసేస్తారు, అనరాని మాటలు, సూటిపోటి మాటలు అంటారు. మాస్టర్లు అయి ఉండే అంటారు. చాలా తప్పది. అన్నిటికీ లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది అక్కడ. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడండి, నువ్వు ఎవ్వరికి ఏది కూడా అనకూడదు అన్నాడు. చాలామంది వస్తారు నీ దగ్గర, ఎవ్వరికి పేరు పెట్టద్దు అన్నాడు.
హల్లెలూయా. అట్లా చెప్పి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొత్తం చదువు అన్నాడు. అది చదివినప్పుడు అందులో చివర్లో కొన్ని మాటలు ఉంటాయి, ఎవరిని దూషించద్దు, ఎవరిని వ్యతిరేకించద్దు అని. షాక్ అయిపోయినా నేను. హల్లెలూయా. చాలా ఆ మాటలు నన్ను చాలా చేంజ్ చేసింది. నిజమే అది. నేనెవరిని పలానాడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి అంటే దేవుని ఒక స్థానాన్ని నేను కోరుకుంటున్నాను. అది కాదు. ప్రభు నన్ను పిలుచుకున్నాడు ఆయన పని చేయటానికి, ప్రభు నేను పిలుచుకున్నాడు ఆయన పని చేయటానికి. కాబట్టి భక్తి సాధనలో మీరు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువా నేను ఏం చేయాలి? ప్రభు మనసును ముందే గుర్తుపట్టాలి. ఆ మనసు ప్రకారం జీవించని ఆ పల్స్ గుర్తుపట్టాలి. ఆ స్త్రీ గుర్తుపట్టింది, విలువైన అత్తరు తీసుకొచ్చింది, యేసుప్రభుకి ఇచ్చేసింది. ఈ స్త్రీ గుర్తుపట్టింది, ఆమె పాదాలు కడిగింది. అలా ఎవ్వరు కడగలే. భయంకరమైన పాపి. అసలు ఆ పాపానికి దేవుని ఒక అగ్ని వచ్చి కాల్చాల. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం ఆమె ప్రభువుని ప్రేమించింది. అది చూసిండు, ఆమె పాపాన్ని చూడలే. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు దగ్గర చేసిన తర్వాత మనం ఎవరమండి? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో అట్లా స్త్రీల గురించి చదువుతున్నప్పుడు చాలామంది స్త్రీలు యేసు ప్రభుతో ఇంటరాక్ట్ అవుతారు. వారిలో ఎవరిని కూడా ఆయన దూషించలేడు. మగ్దలేన్ మరియా కావచ్చు, మరియా మార్తా కావచ్చు, పాపాత్ములైన స్త్రీ కావచ్చు, తర్వాత ఈ అత్తరు రాసిన ఒక స్త్రీ కావచ్చు, పాదాలు కడిగిన స్త్రీ కావచ్చు. ఇశ్రాయేల్ దేశానికి ఒక స్త్రీ వస్తుంది, ఆమె కూడా యేసు ప్రభుతో సంభాషిస్తుంది. పిల్లలు పెట్టేది కుక్కలకు పెట్టము అని చెప్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది, అవును మీరు చెప్పింది కరెక్టే ప్రభువా, పిల్లలు తిని పాడేసింది కుక్కలు తింటే కదా అంటుంది. నీ అంత విశ్వాసం నేను ఏడా చూడలే, నీకు ఏ ప్రాబ్లం ఉందో అది క్లియర్ అయిపోతుంది పో అంటాడు. హల్లెలూయా. అంటే లేడీస్తోని యేసు ప్రభువు డీల్ చేసినప్పుడు చాలా చాలా ప్రేమ కలిగి ఎవరిని కూడా ఎక్కడ కూడా బాధ పెట్టకుండా ఆయన డీల్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన బాధ పెట్టచ్చు, వేదన పరచచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఆయన ఏం చేయలేడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుని మనం గుర్తుపట్టాలి. ప్రభు ఏం చేయబోతున్నాడో మనం తెలుసుకోవాలి. మీరు ఇది అడగాలి, ఈరోజు రాత్రి అడగండి, ప్రభువా నేనేం చేయాలనుకుంటున్నానో నా కలలో చెప్పు ప్రభువా, స్వరం ధర నాతో మాట్లాడు ప్రభువా అని మనం అడగాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు నీతో మాట్లాడతాడు. అనేక విషయాలు నీకు తెలియపరచబడతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు తెలియపరచబడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. మార్నింగ్ 4:30 తర్వాత మనం ఫోన్లో కలుసుకుందాం, మనం ప్రేయర్ చేసుకుందాం. యేసు ప్రభు పునరుద్ధానానికి సంబంధించిన పాటలు ఉంటే ఆ పాటలు పాడదాం. నేను కొన్ని పాటలు చెప్తాను, రాసుకోండి. గీతం గీతం జయ జయ గీతం ఒకటి, తర్వాత తెల్లను తెల్లవారక ముందే అనే పాట ఒకటి, తర్వాత హొస్సన్ననుచు అనే పాట ఒకటి. ఇట్లా యేసు ప్రభు తిరిగి లేచిన పాటలు, ఇంకా మీకు తెలిసిన ఏమైనా పాటలు ఉంటే ఆ పాటలు మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం మార్నింగ్ టైం 4:30 తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఆ పాటలు పాడి మనము ప్రభువుని స్తుతిస్తాం. ఎందుకంటే మార్నింగ్ యేసు ప్రభు లేచాడు కాబట్టి ఆ టైంలో ఆరాధన చేస్తే ఆయనలో ఉన్న పునరుద్ధరణ శక్తి అనేది మన లోపల వస్తుంది. మీ చర్చిలో మీటింగ్ ఉంటే మీరు వెళ్ళిపోండి, ఒకవేళ మీటింగ్ లేకపోతే దీంట్లో ఖచ్చితంగా రండి. అందుకే ఇది ఇప్పుడు తొందరగా ముగించటం జరుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడను. ఈ వాక్యం నిలకట్టి ఫలించునుగాక. నీ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు, దుష్టాత్మ నుంచి విడిపించు. ఈరోజు శనివారం ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించులాగున సహాయం చేయి. నీ యొక్క రాకడలో మమ్మల్ని సిద్ధపరచు. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి తండ్రి, మళ్ళా రేపు పొద్దున కలుసుకున్న కృప ఇవ్వమని
యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.